నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద పోసాని గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు జనసేన నాయకులు ఎలా దీన్ని తీసుకోవాలనేది కూడా వివరిస్తున్నారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద పోసాని అసభ్యకరంగా మాట్లాడటం, సో దీని మీద కూడా జనసేన నాయకులు దాన్ని మాట్లాడుతున్నట్టు పోసాని వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. దీని మీద మీరేమంటారు సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద అధికారం ఉంది కదా అని చెప్పని పోసాని కృష్ణమురళి ఇష్టారీతిగా మాట్లాడిన సందర్భంగా జనసేన శ్రేణులు అతని మీదకి వెళ్ళటం కూడా జరిగింది. సరే, ఆ రోజు చాలా అసభ్యకరంగా మాట్లాడాడు అతను. తిరిగి మధ్యలో కూడా చాలా సందర్భాల్లో అతను ఇష్టారీతిగా అధికారం ఇక వాడదే శాస్త్రం అన్న రీతితో ఇష్టారీతిగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాడు. అలాగే పత్రికా అధినేతలైనటువంటి రామోజీరావు గారు, మరి రాధాకృష్ణ గారి మీద, అలాగే TV5 నాయుడు గారి మీద ఇష్టారీతిగా అతను మాట్లాడటం కూడా జరిగింది. కులాన్ని ఆపాదించాడు, ప్రాంతాన్ని ఆపాదించాడు, ఇష్టారీతిగా మాట్లాడాడు. చివరికి రాజధాని రైతులను కూడా వదిలిపెట్టలేదు. ఆ ప్రాంతవాసి అతను కూడా. గమనించుకోవాల్సిన ఏంటంటే అమరావతి ప్రాంతవాసి అతను కూడా. అయినా సరే ఇష్టారీతిగా మాట్లాడాడు. సహజంగానే అతను చదువుకున్న వ్యక్తి, చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు, రచయితగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు, తర్వాత నటుడిగా పరకాయ ప్రవేశం చేశాడు, తర్వాత దర్శకుడు అయ్యాడు, నిర్మాతగా కూడా చిత్రాలు నిర్మించినట్లు ఉన్నాడు. ఇన్ని విషయాలున్న వ్యక్తి సహజంగానే అతను ఇష్టారీతిగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ప్రజలు ఆమోదించడమే మొట్టమొదటి చేసిన తప్పు. ఎందుకంటే మొట్టమొదటి ఇలాంటి వ్యక్తులకి ప్రారంభంలోనే అడ్డుకట్టబడి ఉన్నట్టయితే ఇంతలో విచ్చలవిడితనం మిగిలిన వాళ్ళందరికీ జరిగేది కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి చూసుకుంటూ ఉంటే అతను అవకాశం నిజంగానే ప్రభుత్వాలు ఇచ్చినాయి. మొట్టమొదటి అతను చర్చా వేదికల్లో కొంచెం ఆవేశపడ్డప్పుడు, లేకపోతే ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు, నోటికి వచ్చిన కోతలన్నీ కూసినప్పుడు చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇంత విస్తృతంగా అతను మాట్లాడి ఉండేవాడు కాదు. ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ విధంగా మాట్లాడాడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, నిందా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారి కుటుంబ సభ్యుల్ని అతను ఇష్టారీతిగా మాట్లాడాడు. అలాగే పత్రికా అధినేతలను కూడా, ఏ పత్రిక అయితే అధినేత అయితే అతను తొలుత ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నదో ఆయన మీద కూడా ఇష్టారీతిగా మాట్లాడాడు. ఏరా పోరా అన్నట్టే మాట్లాడాడు, ఏకవచన సంబోధన చేశాడు. తనకి రచయితగా ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించుకొని ఇష్టారీతిగా మాట్లాడేశాడు. మరి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఈరోజు కూడా అతని మీద అభియోగాన్ని ఈరోజు జనసేన శ్రేణులు అతని మీద అభియోగం పెట్టారు. గతంలో ఇలా మాట్లాడాడు అని చెప్పని. ప్రశ్నిస్తే తప్ప అన్నాడు. నువ్వు ఒకసారి నీ సతీమణి, నీ కుమార్తెల చేత నువ్వేం మాట్లాడావో తిరిగి వాళ్ళ చేత మాట్లాడించు. అవి ప్రశ్న అని చెప్పని వాళ్ళు కనుక చెప్పుంటే అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ప్రభుత్వం అణచివేత చర్యలు పాల్పడుతుంది అంటే, ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 153 రోజులు పూర్తయిపోయింది. ఈ 153 రోజుల్లో నిన్ను బజార్లో ఆపని తిరగనిస్తున్నారు అంటే, నీ ఇష్టారీతిగా నువ్వు మాట్లాడే అవకాశం కలగజేస్తున్నారు అంటే నీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదనే కదా అర్థం. నీ మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు కదా. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఏమైనా అర్ధరాత్రి పూట మీ నాయకుడు చేయించినట్లు, అచ్చెన్నాయుడు గారి మీదకి వెళ్ళినట్టు అర్ధరాత్రి పూట మీద వచ్చి నిన్ను ఏమైనా అదుపులో తీసుకున్నారా? లేకపోతే రఘురామకృష్ణరాజు గారిలాగా తీసుకుని వెళ్ళి లోన ఆయన కొట్టినట్టు నిన్ను ఏమైనా కొట్టారా? ఏం చేశారని మిగిలిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఏ విధంగా చేశారో చూశారు. ఎలాంటి అభియోగాలు లేకపోయినా సరికొత్త అభియోగాలను సృష్టించేసి 52 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు కదా. ఇది మీరు చూపించినటువంటి ప్రజాస్వామ్యం మీ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. ఆ రోజు వర్రా రవీంద్రరెడ్డి అనే వ్యక్తి షర్మిల గారి మీద, లేకపోతే విజయమ్మ మీద, లేకపోతే డాక్టర్ సునీత గారి మీద ఏ విధంగా రాసినా కూడా నీ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత తల్లి, చెల్లి, అలాగే బాబాయ్ కుమార్తె మీద కూడా ఇట్లా అవాకు చవాకులు రాసిన వ్యక్తిని ప్రోత్సహించాడే తప్ప ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు కదా. ఆ రోజు మీరు చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ దుస్థితి మీకు ఉండేది కాదు కదా. ఆ రోజు నీ ఇష్టారీతిని మాట్లాడావు. నువ్వు మాట్లాడి నేను ఒకసారి తిరిగి జ్ఞప్తికి తెచ్చుకో. అమరావతి రైతుల గురించి ఏం మాట్లాడావు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడావు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో. ఇప్పుడు నువ్వు మాట్లాడే ఎలా ఉన్నాయంటే, పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ
ప్రశ్నించిన వాళ్ళని అదుపులో తీసుకుంటారంటే నిస్సందేహంగా తీసుకుంటారు. మీరు ప్రశ్నించలా, బూతులు తిట్టారు. సభ్య సమాజంలో మీరు మాట్లాడే మాటలు నలుగురు ఆడవాళ్ళు ఉన్న చాట మాట్లాడకూడని విధంగా ఉన్నాయి ఇవి. కాబట్టి చర్యలకు ఉపక్రమించారు. మీలాగా ఎగబడలేదు కదా, మీలాగా దౌర్జన్యం చేయలేదు కదా, మీలాగా మనుషుల్ని హత్యలు చేయలేదు కదా, మీలాగా ఎక్కడో ఉన్న విశాఖపట్నం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి కర్నూలు తీసుకెళ్ళలేదు కదా, అనంతపురం తీసుకెళ్ళలేదు కదా, వాళ్ళ కరోనా అంటించి మనుషులను చంపేయలేదు కదా, ప్రశ్నించిన వాళ్ళ గొంతుకు మీరు ఎలా కోసారో చూస్తూనే ఉన్నారు కదా. చంద్రయ్య పరిస్థితి ఏంటి? పల్నాడు ప్రాంతంలో తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే జై జగన్ అనలేదని చెప్పి నడిబాజార్లో గొంతు కోసారు కదా. మా అక్కయ్యని ఎందుకు ఇలా చేస్తున్నారు, వేధిస్తున్నారు ఏంటని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడుని, పసిపిల్లవాడిని నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పూసి సజీవ దహనం చేశారు కదా. ఆ రోజు నీ గొంతుకు ఏమైంది? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా. చంపి నేనే చంపానని చెప్పని శాసనమండలి సభ్యుడైనటువంటి వ్యక్తి తీసుకెళ్ళి ఇంటికాడ పడేస్తే ఇతను ఆ రోజు బయటకు వచ్చి తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రితో పాటు ప్రచారంలో పాల్గొన్నాడు, సభలు సమావేశాల్లో పాల్గొన్నాడు. ఇది మీ సంస్కృతి. మీరు అసలు వ్యక్తుల దగ్గర నలిగారు కాబట్టి ఇట్టకంటే గొప్పగా ఏం మాట్లాడతారు మీరు. ఈరోజు మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎంత బాధపడిపోతా ఉన్నారు. ఆ రోజు దీని గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా? ఏ రోజైనా మాట్లాడారా? మహిళల గురించి ఇలా మాట్లాడటం ఏంటి, ఇది మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా చెబుతున్నావా నువ్వు? అంటే మీకు ఇంకా జ్ఞానోదయం కాలా. జ్ఞానోదయం ఎప్పుడైందంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఎందుకు మాట్లాడామని చెప్పి వాళ్ళు చెప్పిస్తే అప్పటికైనా అయిద్దో లేదో నాకైతే అనుమానం. ఎందుకంటే ఆ విధమైన అహంకారంతో ఉన్నారు. ఇంకా మళ్ళీ మేము వస్తాం అధికారంలో ఇట్లా చేస్తారా, మేము వస్తే చూస్తాం. ఏం చూస్తారా? 5 సంవత్సరాలు ఏం చూశారు మీరు? ఎంతమందిని ఏం చేశారు? ఎంతమంది శిక్షలు వేయించగలిగారు? వాళ్ళ మీద ఏమన్నా మీరు నిరూపించగలిగారా? ఒక్క విషయాన్ని అయినా సరే నిరూపించలేకపోయారు కదా. రేపొద్దునైనా అంతే. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సందర్భంగా అధికారులను ఏ విధంగా ఎలా చేశాడో, అధికారుల చేత ఏం చేయించాడో చూస్తూనే ఉన్నారు కదా. ఏబి వెంకటేశ్వర గారిని ఏం పెగ్గలిగారు? మీ మీద పోరాడి గెలిచాడు ఆయన. మీ మీద పోరాడి గెలిచాడు ఆయన. మరి ఈరోజు అధికారులు ఏమైపోయారు? ఎందుకు పోరాటం చేయట్లేదు? తప్పులు ఉండబట్టి, తప్పులు చేయించబట్టి, ఆ తప్పులకు మీ ప్రోత్సాహం ఉండబట్టి, అలాంటి వాళ్ళని మీరు పెంచి పోషించారు కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ ఏ విధంగా ఎక్కడ ఎలా కర్రుగాల్చి వాత పెట్టాలో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టడానికి ఈ 150 రోజులు తీసుకున్నారు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు. ఒక్కొక్కళ్ళకి ఏం చేయాలో మొత్తం చేస్తారు. తొందరపడకు సుందరవదన, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నువ్వు చిత్రంలో రాసిన మాటలు కాదు, లేకపోతే నువ్వు మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు కాదు. ఈరోజు నీ గౌరవభావం పెరిగింది. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడేవో చూస్తున్నావు. ఆ రోజు మాట్లాడినప్పుడు ఈరోజు మాట్లాడు. ఆ రోజు నువ్వు చేసిన కేకలు ఈరోజు ఎందుకు వేయట్లేకపోతున్నావు? ఆ రోజు ఇష్టారైతుని తిట్టినట్టు ఈరోజు ఎందుకు తిట్టలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించుకో. తత్వం నీకు బోధపడింది, వాళ్ళు మాట్లాడించాలి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అందరికీ అర్థమైపోతూ ఉంది. అందరికీ లెక్కలు సరిచేస్తారు. ఎవరిని వదిలిపెట్టే పని లేదు. గుర్తుంచుకో, జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరగాలని మా బోటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళ్తుంది. కాబట్టి సజావుగానే అన్నీ జరుగుతాయి అని చెప్పని దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ, అభివృద్ధి అన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.